రేవంత్ రెడ్డి గారికి ప్రజల తరపున ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సెంట్రల్ యూనివర్సిటీ భూమి 400 ఎకరాలు కాకున్నా కూడా, ప్రభుత్వం భూమి అయినా కూడా అటవీ ప్రాంతం అది. జీవ సంరక్షణానికి ఒక ప్రాణవాయుగా ఆక్సిజన్ వెదజల్లే ప్రాంతాన్ని నువ్వు అటవీ ప్రాంతాన్ని నరకడం, వ్యాపారం చేసుకోవడం అనేది న్యాయమైన పద్ధతి కాదు. ఇంకా ఇతర భూములను అమ్మకానికి వేలం వేయండి, కానీ ఆక్సిజన్ లాంటి జీవరాశులు నివాసం ఉండే ప్రాంతానికి పోయి నువ్వు ఏలు పెట్టుకుంటున్నావు. దానిని ఏ ప్రజలు, ఏ ప్రభుత్వాలు నీకు సహించవని తెలియజేస్తూ ఉన్నాం. నిన్ను కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నావు, అయినా కూడా న్యాయస్థానంలో వాల్టా చట్టం కింద నీపై కేసేస్తే నువ్వు జైలుకు పోతావు. నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణలో విసికి వేసారి ఉన్న మంత్రులతో బాధపడి నీ టెన్షన్ సపరేషన్ వల్ల నువ్వు ఈ పని చేస్తున్నావని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇకనైనా ఆ యూనివర్సిటీ భూములు, ఆ ప్రభుత్వ అటవీ భూములను మరి మానుకొని ఇతర ప్రాంతాలకు అన్వేషణ చేసి తీసుకో, కానీ ఆ భూములను మాత్రం జోలికి వెళ్ళకూడదని భారత కమ్యూనిస్టు పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉంది.